ఇంకా ఎల్లమ్మ మాత పెద్ద కొడుకైన పరశురాముడు పెరిగి పెద్దయిన తర్వాత నా తండ్రి జాడ చెప్పు, నా తండ్రి లేకుండా మమ్మల్ని ఎలా కన్నావు, మా తండ్రి ఎక్కడా అని ఆ తల్లిని పెట్టరాని బాధలు పెడతాడు. కొడుకు బాధలు భరించలేక ఆ తల్లి పడని కష్టము లేదండి. ఆ తల్లి కొడుకు బాధలు భరించలేక ప్రతి కులస్తుల వారింటికి వెళ్ళి దాక్కుంటుంది. ఎక్కడ దాక్కున్నా ఆ తల్లినైతే కొడుకు వదిలిపెట్టాడు. అన్ని కష్టాలు పెడతాడు. ఆఖరికి మాదిగవారైన లందలో కూడా ఆ అమ్మ దాక్కుంటుంది. దాక్కున్నా కూడా తన కొడుకు వదిలిపెట్టాడు. ఆ తల్లి పడని కష్టం లేదు. ఆ తల్లి అందరి కులస్తుల వారి ఇంటికి వెళుతుంది. ఆ తల్లికి రక్షణ కల్పించిన ప్రతి కులంలో నుండి ఇంటి నుండి బయటికి వచ్చేటప్పుడు పసుపు రాసి 5 బొట్లు పెట్టి మీ కులం వర్ధిల్లుగా కానీ దీవనార్తులు ఇచ్చొస్తుంది. కాబట్టి ఈ తల్లిని కులాలకు అతీతంగా అందరం పూజించుకోవాలి. ఇంట్లో అయినా పూజించుకోవచ్చు. కనీసం టెంపుల్కి వెళ్ళైనా ఈ అమ్మకు పసుపు కుంకుమలు ఇచ్చుకుంటే మంచిది. జై రేణుకా ఎల్లమ్మ.